బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. తన కుటుంబ ఘటన పెద్దదిగా మారి జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రి పాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశానని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. తన కుటుంబ ఘటన పెద్దదిగా మారి జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రి పాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశానని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి, మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆ లెటర్లో ఏముంది అండ్ దీనిపైన ఆయన స్పందన ఏంటి? తరంగని మనం మంచు ఫ్యామిలీలో అలజడి చూసాం. గత 4-5 రోజుల నుంచి కూడా దానికి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, ఏ వేదికలో అయినా కూడా ఒక బ్లాస్ట్ ఇండస్ట్రీలో క్రియేట్ అయింది. అయితే క్షమాపణ చెప్తూ మోహన్ బాబు ఒక ప్రముఖ ఛానల్కి అయితే లిఖితపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే ఆయన కుటుంబంలో జరిగిన ఇలా పెద్దదానికి ఆ ఛానల్ జర్నలిస్ట్ పైన ఏదైతే ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ పైన ఆయన ఏదైతే దాడి చేశారో అది అనుకోకుండా జరిగిన విషయం అని చెప్పి కూడా హెల్త్కి సంబంధించి ఆయన 48 గంటలు హాస్పిటల్లో ఉండడం, దానికి సంబంధించిన తర్వాత ఆయన ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ దాని గురించి వివరణ ఇవ్వలేని స్థితిలో నేను ఉన్నానంటూ కూడా మోహన్ బాబు లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రముఖ ఛానల్కి కూడా నేను జర్నలిస్టులని నా కుటుంబంగా, నా తమ్ముళ్ళుగా భావిస్తాను. ఏదైతే నేను ఆ సిచ్యువేషన్లో అక్కడ నా కుటుంబానికి సంబంధించిన పరువు కావచ్చు, నా కుటుంబానికి సంబంధించిన విలువలంటూ బయటకు వస్తున్నాయని ఆ ఆవేదనలో నేను అలా చేశాను తప్ప నేను కావాలని చేసింది కాదు. ఏదైతే సంఘ విద్రోహ శత్రువులు కావచ్చు, ఎవరైనా ఇతరులు శత్రువులు వచ్చి నా మీద ఏమైనా దాడి చేస్తారనే భయంతో కూడా నేను అలా చేయాల్సి వచ్చిందంటూ కూడా మోహన్ బాబు ఆయన ఆడియోలో కావచ్చు నిన్న చెప్పడం జరిగింది. ఏదైతే ఎక్కడైతే హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా కంటికి కూడా గాయమైంది, కాలికి గాయమైంది. ఏదైతే తోపులాటలో జరిగిన తర్వాత ఆ గొడవలో నేను ఆ సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చింది తప్ప నాకు ఎటువంటి ఇది లేదు. నేను బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ఈ విషయం తెలిసిన తర్వాత చాలా ఆవేదన చెందానంటూ కూడా మోహన్ బాబు ఆయన చెప్తూ వచ్చారు. అలాగే జర్నలిస్టులు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడు ఇలా చేయను ఇక పైన అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్తూ కూడా ప్రముఖ ఛానల్కి లిఖితపూర్వకంగా ఆయన లేఖ రాయడం, అలాగే ఆ ఛానల్కి సంబంధించి కూడా ఆయన క్షమాపణ చెప్పుకుంటూ కూడా ఆ మీడియా ప్రతినిధిని కూడా ఆయన చెప్తూ వచ్చారు. నా తమ్ముడు లాంటి వాడు, ఇలా జరిగిందని నేను అసలు అనుకోలేదు. ఏదైతే నా చేతిలో ఆ మైక్ దొరకడం, నేను ఆ ఆవేదనలో విసిరివేయడం జరిగింది, కానీ అది వెళ్ళి ఒక వ్యక్తికి తగులుతుంది అని ఊహించలేదు. ఆ సిచ్యువేషన్లో నాకు బీపీ కూడా కంట్రోల్ లేదు. అప్పటికే నాకు ఆవేదన మనసు తొలుచు వేస్తుంది. ఏదైతే నా కొడుకు ఈ విధంగా ఉన్నాడు, ఇలా జరుగుతుంది ఏంటి అన్న ఆవేశంలో నేను చేయాల్సి వచ్చింది తప్ప కావాలని ఎటువంటి చేసిందైతే కాదు, నన్ను క్షమించండి అంటూ కూడా మోహన్ బాబు నిన్న ఆయన లేఖలో కావచ్చు, ఆయన ఆడియో కూడా నిన్న ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మన మంచు విష్ణు నిన్న స్టేషన్కి వెళ్ళిన తర్వాత సిపిని కలవడం, మోహన్ బాబుని కూడా సిపి కలవమని చెప్పడం, అయితే మోహన్ బాబు దాని గురించి కోర్టులో కూడా నేను కోర్టును అప్రోచ్ అవుతానని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. మరి
జూలపల్లిలో ఏదైతే మోహన్ బాబు ఇంటికి సంబంధించిన సంఘటన ఏదైతే జరిగిందో పోలీసులు కూడా దీనికి సంబంధించి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నామని కూడా పోలీసులు చెప్తూ వచ్చారు. ముందు నుంచి కూడా ఏదైతే ఇష్యూ జరుగుతుందో చెప్తూ వచ్చారు. హత్యాయత్నం కేసులో వాంగ్మూలం తీసుకున్నారు అది పోలీసులు అని చెప్తూ వచ్చారు పోలీసులు. సో మొత్తానికైతే జూలపల్లిలో జరిగింది నా ఫ్యామిలీ విషయం కాబట్టి నేను సామ్రాజ్యంగా ఎటువంటి ఇలాంటి విషయాలు బయటకు రాకుండా ఇప్పుడు ప్రశాంతంగా మేము సెటిల్ చేసుకుంటాము అని చెప్తూ కూడా మంచు విష్ణు కావచ్చు, మనోజ్ కూడా ఏదైతే ఆయన తర్వాత ఆవేదనలో నా కూతుర్ని లోపల పెట్టి అలా చేయడం వల్ల నేను గేట్లు అయ్యి తోపుకొని గేట్లు విరగొట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది, కానీ నా తండ్రి దేవుడు లాంటి వాడు అంటూ కూడా మంచు మనోజ్ చెప్పడం జరిగింది. సో ఈ విషయానికి సంబంధించి అయితే గత 4 రోజుల నుంచి ఏదైతే ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బయట హల్చల్ అయితే క్రియేట్ చేస్తుంది మంచు ఫ్యామిలీలో నిప్పు అంటూ కూడా రకరకాలుగా మనం చూస్తూనే వచ్చాం టాపిక్స్. అంటే ఏం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీలో, ఏంటి గొడవలు, ఏంటి అసలు ఆస్తి వివాదమా లేకపోతే కుటుంబానికి సంబంధించిన వివాదమా. ఫస్ట్ నుంచి కూడా మంచు మనం చెప్తూనే వచ్చాడు ఏదైతే నా భార్యకి నా బిడ్డకు విలువ ఇవ్వట్లేదు దానికి సంబంధించే నేను దీని గురించి పోరాడుతున్నాను తప్ప నా భార్యని లేకపోతే ఏదన్నా చేస్తాననే ఆవేదనలోనో లేకపోతే నా తండ్రి నా ఇంట్లో వాళ్ళు కూడా నా భార్యకి పిల్లకి బిడ్డకి వాల్యూ ఇవ్వట్లేదని కూడా మనోజ్ అయితే వ్యాపోయాడు. ఏదైతే నా ఆస్తికి సంబంధించి కాదు నా పోరాటం ఇది, నా తండ్రి ఏంటో నాకు తెలుసు అంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అది సామ్రాజ్యంగా వ్యవహరించకుండా ఆవేదనతో ఆయన ముందుకు దూకడం అలాగే గేట్లు పగలగొట్టడం అనేది ఇది వివాదాస్పదంగా మారింది. సో దానికి సంబంధించి మోహన్ బాబు అయితే ఏదైతే దీని గురించి చెప్తూ వచ్చారు, మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇలా బయటకి మీడియా ప్రచురించడం ఇవన్నీ చేయడం వల్ల నాకు ఆవేదనలో అలా చేశానని చెప్తూ వచ్చారు తరంగిణి. ఓకే రఘు, మరి ఈ గొడవ నేపథ్యంలో మనోజ్ రాజీ పడిపోయే అవకాశం ఉందా? వీరిని రాజీ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? దీనిపైన ఏమైనా సమాచారం ఉందా? తరంగిణి నిన్న ఆల్రెడీ వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకైతే 4 రోజుల క్రిందట ఉన్నంత హడావిడి వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రశాంతత అయితే అంతా నెలకొంది. ఏదైతే మంచు లక్ష్మి కూడా నిన్న కామెంట్స్ చేయడం, ఏది ప్రశాంతం అని కూడా ఒక పోస్ట్ చేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే హడావిడిగా వాళ్ళు ఆ కోపంలో ఆవేశంలో మీడియా వాళ్ళు వచ్చి లేకపోతే మిగతా ఛానల్స్ వచ్చి వాళ్ళ గురించి చిత్రీకరించడం ఆ కోపంలో అలా ప్రవర్తించాను తప్ప లోపల మాకు ఎటువంటి గొడవలు లేవు అంటూ కూడా చెప్తూ వచ్చాడు. ఏదైతే మనోజ్ క్లియర్గా చెప్పాడు, నా తండ్రి దేవుడు లాంటి వాడు, నేను ఏదైనా నా తండ్రి కోసం నేను ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటాం, మా కుటుంబం వాళ్ళంతా కూర్చొని కూడా మాట్లాడుకుంటాం. ఏదైతే నిన్న సిపిని కలవడం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్గా చెప్పింది, ఏదైతే మీకు సంబంధించిన గొడవ ఏది ఉందో అది మీ కుటుంబం మధ్యలో సామ్రాజ్యంగా మాట్లాడుకోండి, అంతేగాని బయట జనంలోకి తీసుకొచ్చి ఇదైతే గొడవలు క్రియేట్ చేసి శాంతి భద్రతలకు వివాదం కలిగించకుండా మీరు ఏదైనా ఆ విషయానికి సంబంధించి క్లియర్గా మాట్లాడుకొని మీరు సెటిల్ చేసుకోండి, అంతేగాని ఇది బయటకు వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా నిన్న సిపి క్లియర్గా చెప్పడం, విష్ణు కూడా వెళ్ళి కలవడం, అలాగే మనోజ్ కూడా వెళ్ళి కలవడం, వాళ్ళకి ఒక ఇది కూడా ఇచ్చారు, ఏదన్నా జరిగినా మీ ఇంట్లో కావచ్చు లేకపోతే మోహన్ బాబుకి సంబంధించి కావచ్చు, మీ ఇంట్లో ఎవరికి ఏది జరిగినా దీనికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా క్లియర్గా పోలీసులు దీనికి సంబంధించి నిన్న సిపి కూడా డైరెక్ట్గా విష్ణుని మంచు మనోజ్ని కూడా కూర్చోబెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఆవేశంగా మీరు చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు, మీరు సామ్రాజ్యంగా మీ వివాదాన్ని సెటిల్ చేసుకోండి, అంతేగాని దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, బయట మీడియా వాళ్ళకి దీని గురించి ప్రకటనలు చేసుకోవడం, మీ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీని గురించి ఏదన్నా ఉంటే మీరు మీ కుటుంబం మాట్లాడుకోండి, అంతేగాని దీన్ని వివాదం చేసి బయటకు వచ్చి శాంతి భద్రతలకు వివాదం చేస్తే మాత్రం దీని గురించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా పోలీసులు క్లియర్గా చెప్తూ వచ్చారు. సో ఇంకా మరి ఈరోజు ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. మోహన్ బాబు మంచు ఫ్యామిలీకి సంబంధించిన విషయం అయితే ఎటువంటి టాపిక్ ప్రజెంట్ లేదు. ఏదైతే మోహన్ బాబు నిన్న క్లియర్గా ఆయన చెప్తూ వచ్చారు, మేము సెటిల్ చేసుకుంటాం, నేను చేసిన తప్పుని క్షమించండి అంటూ కూడా ఆ ఛానల్కి క్షమాపణ చెప్పడం, ఆ ప్రతినిధి ఏదైతే మీడియా ప్రతినిధికి గాయం జరిగిందో దానికి సంబంధించి కూడా ఆయన విచారించి నేను మాట్లాడతానని కూడా క్లియర్గా చెప్పారు. సో ఇక జరిగేది ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిన విషయం గురించి ఏమైనా టాపిక్స్ బయటకు వస్తాయా, లేకపోతే వాళ్ళ ఇంటి లోపలే ఇది అక్కడ వరకే క్లోజ్ అవుతుందా, లేకపోతే ఏంటి అనేది మరో వార్త ఏదైనా వస్తే కానీ దీని గురించి క్లారిటీ ఇవ్వలేము తరంగిణి.
ఓకే రైట్, థ్యాంక్ యూ రఘు.